పిల్లలు, ఈరోజు మనము నీతి కథా పర్వంలోని మేకపోతు గాంభీర్యం అనే కథ గురించి తెలుసుకుందాం. అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినను ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. బాగా రాత్రి అయింది. దానికి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరకు ఒక కొండ గృహ కనపడితే లోపలికి పోయి పడుకున్నది ఆ మేకపోతు. కొంతసేపటికి ఆ గృహలో నివసించే సింహము తన నివాస స్థలానికి వచ్చి తన గృహలో పడుకున్న మరొక జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపడానికే తన స్థావరానికి వచ్చిందని గృహలోనికి వెళ్ళక ఏమి చేయాలో తోచక నిలబడి ఉన్నది ఆ సింహం. మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండెలో గుబులు బయలుదేరినది. సింహం కూడా తనను చూచి భయపడినదని గమనించిన మేకపోతు భయాన్ని బయటికి కనపడకుండా ప్రాణాలను గుప్పెట్లో పట్టుకొని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలే అని ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గృహమందుకు వచ్చి, ఎవరు నీవు అని పెద్దగా గద్దించింది. నేను సింహాన్ని, మృగరాజును అని భయంతో అన్నది సింహము. ధైర్యం కూడగట్టుకొని మేకపోతు, ఓహో, నీవేనా ఈ సింహానివి? మృగరాజువు కూడాను. నా అదృష్టం పండింది. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు నీ కొరకే వెతుకుతున్నాను. 1000 ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా నీకు? సింహాన్ని చంపే వరకు ఈ గడ్డము తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికీ నా దీక్ష పూర్తయినట్లే. నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను అని 2 కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడిలిపోయిన సింహము పరుగులెత్తింది. బ్రతుకు జీవుడా అని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళిపోయి అడవికి వచ్చిన మేకల మందులో కలిసిపోయింది. పిల్లలు, ఈ కథలోని నీతి, బలహీనులు కూడా ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయంతో ఎదుర్కొనవచ్చును.